ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచి సమప్రభం కుమారం శక్తి హస్తంచ తమ్మంగళం ప్రణమామ్యం. ఇది ఈ శ్లోకం కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం. ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్తున్నానంటే 21 అక్టోబర్ 2024 నుంచి డిసెంబర్ 6, 2024 వరకు కుజుడు కర్కాట రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాట రాశిలో కుజుడు నీచ పొందుతాడు, అంటే నీచ స్థానం అది. కర్కాటకంలో నీచ పొందినప్పుడు 12 రాశుల వారికి కుజుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మామూలుగా కుజుడు 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ విధంగానే 12, 9, 5 స్థానాల్లో ఇతర గ్రహాలుంటే శుభ ఫలితాలను ఇవ్వడు. ఎట్ ద సేమ్ టైం కుజుడు ఉన్న స్థానం నుంచి 3, 6, 11 స్థానాల్లో గ్రహాలు ఉంటే కోపము, ప్రయాణము, నేత్ర రోగము, పైత్యము, యత్నకార్య విఫలం, అనుకూల పనులు కాకపోవడం, ధన వ్యయము, మలబద్ధకం అనేది కలుగుతుంది. కుజునికి 2, 4, 6, 7, 10, 11 స్థానాలు వీటిని వామవేద అంటారు. అంటే ఈ స్థానాల్లో గ్రహాలు ఉంటే శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అదే కుజునికి 1, 3, 5, 8, 9, 12 దీన్ని దక్షిణ వేద అంటారు. ఈ స్థానాల్లో గ్రహాలు ఉంటే అశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకొని మనం కుజుడి ఫలితాలు తెలుసుకుందాం. అంటే 12 రాశుల వారికి కుజుడు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. అసలు కుజుడు యొక్క కారకత్వాలు ఏమిటి? సేనాధిపత్యం, ప్రభుతామహత్వం, పరాక్రమారాది పరాపవాద, సంగ్రామ భూమి, కరబాలకుంత, ప్రహార విఖ్యాతి గుణామయాచ, సహోదర సాహస బాంధవోచ, శౌర్యం బలం మూర్ఖరేఖ చోర, ధృతిచతుష్పాదుదిర ప్రియాచ, మాంసాసిదిక్తే కటుక కుహనం. అంటే సేనానాయకత్వము, ప్రభుత్వము, గొప్పదనము, పరాక్రమము, శత్రువులు ఇతరులపై నిందవేయడం, యుద్ధభూమి, కత్తి, కుంతము, ఇతరులను కొట్టడం, ప్రసిద్ధి, గుణం, అనారోగ్యం, సోదరుడు, సాహసము, బంధువులు, శౌర్యము, బలం, మూర్ఖుడు, రాజు, శూరుడు, ధైర్యం, పశువులు, రక్త ప్రియత్వం అంటే రక్త ప్రీతి, మాంసాహారము, చేదు, కారం అనేవి కుజుడి యొక్క కారకత్వాలు ఉన్నాయి. అంటే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఇందులో ఉన్నవే శుభ ఫలితాలు, కుజుడు చెడు స్థానాల్లో ఉన్నప్పుడు ఇందులో చెడు కూడా ఉన్నాయి, చెడు ఫలితాలు ఉన్నాయి. వాటి మీద ప్రభావాన్ని కలిగజేస్తాడు. కొంచెం మనం కుజగ్రహం అంటే ఏమిటి, కుజగ్రహం యొక్క ప్రసంగం గురించి మనం తెలుసుకుందాం. కుజుడు అంటే అంగారకుడు. కు అనగా భూమి, జ అనగా పుట్టినవాడు కుజుడు అంటే భూమిపుత్రుడు. సీత అని ఇంకా అనేక అర్థాలు అనేవి ఉన్నాయి. కానీ ఈ అంగారకుడు రుద్రుని శ్వేత అంటే చెమట బిందు. శివుని అనుగ్రహంతో అవంతి దేశాధిపతిగా, భారద్వాజ గోత్రికుడుగా మంగళవారం నాడు అంటే గదాశూల శక్తిధరం అని శాంతి కమలాకారంలో చెప్పబడ్డ, అంటే సర్వమంగళుడిగా జన్మించినాడు కలదు. ఇంకా శివపురాణంలో అంగారకుని గురించి ఇంకా వివరంగా చెప్పడం అనేది జరిగింది. వీరభద్రుడు రుద్రశక్తితో, హనుమంతుడు రామనామ శక్తితో, కుజుడు పరాశక్తి అనుగ్రహంతో ప్రకాశించారు. రుద్రదేహస్థమైన వీరస్వేద శిరోజనాల నుంచి వీరు ఉద్భవించారు. కనుక వీరభద్ర, హనుమత్, అంగారక త్రయానికి అజేయత అభేదం గలదు. ఖగోళమున సూర్యుని మిత్రునిగాను, సూర్యుని వలె శక్తివంతునిగాను, సుక్షత్రియ జాతిగాను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుచేతనే అంగారక స్తోత్రము పారాయణం చేస్తే, పూజిస్తే ఆరోగ్యం చేకూరడం, స్ఫోటకాది వ్యాధులు నివారణ అనేవి అవుతాయి.
ఈ అంగారగ్రహం యొక్క పుట్టుకను గురించి ఇంకా పద్మపురాణంలోను, స్కంద పురాణంలోను, భారతం భీష్మ పర్వతంలోను, కాశీఖండంలోనూ వివరించబడింది. మంగళం అని అంగారకునికి సార్థకమైన నామం గలదు. మంగళం కరోతీతి మంగళం అని మంగళ శబ్దార్థ ప్రసిద్ధికి ఎక్కాడు. సర్వదేవతలు మంగళప్రదుడైన మంగళమూర్తుడు. శివునికి మంగళ అనే పేరుంది. బభ్రుషు మంగళ అని నమ్మకం. మంగళ, సర్వమంగళ అనే పేర్లతో చండిగా ప్రసూతి కూడా తెలియజేయబడింది. లక్ష్మీ అష్టోత్తరంలో లక్ష్మీదేవికి కూడా మంగళ అనే పేరు చెప్పబడింది. సర్వశుభ కార్యాలకు మంగళుని మంగళ శబ్దార్థ ప్రభావిత విలసమై ప్రకాశించున్నది. అట్టి మంగళుణ్ణి అనుగ్రహం అర్థిస్తూ సుమంగుళై స్త్రీలు సౌభాగ్యము కొరకు శ్రావణ మంగళవారం వ్రతమునందు ఈ కుజుణ్ణి అర్థిస్తూ ఉన్నారు. కుజ శుక్ర సంయోగం గల జాతకులు చాలా వరకు ద్వికలత్ర, ద్విభర్తుక లేక బహుభర్తుక, బహుభార్య, విభిచార యోగాలు పొందుచూ ఉన్నారు. కుజదోషం పట్టిందనగా అగ్ని, అంగారక, ఆదిత్య శక్తులు మూడు చేరి గృహలక్ష్మిని వేధిస్తున్నాయని తెలియను. ఇది హృదయ విచారకమైన హృదయం. వీటికి ఎంతో శాంతి అనేది అవసరం. వీరిని ఎంతటి ఘనతాంబూల చందన వస్త్రాభరణాలతో సంతృప్తి పరిచితే అంగారకునికి అంత సంతృప్తి అనేది కలుగుతుంది. అప్పుడు యజమాని సదా మంగళమూర్తిగా ప్రకాశిస్తాడు. మంగళులు వచ్చి మంగళ తోరణాలు కట్టి మంగళనాదాల చేయనిదే శోభన దేవతలు దివి నుండి భూమికి దిగిరారు. అంగారకుడు ఈశ్వరుని వల్ల భూమికి జన్మించినాడు. దీనిని ప్రమాణం అగ్నిర్మూర్ధ పృథివ్యా అపారేతి నిన్యాది. అంటే అగ్నిర్మూర్ధాదివాక్పతి పృథివ్యా అయం ఆపాగం రేసాగం దిన్యాది అని శృతి వలన ఈశ్వరాంశ సంభూతుడని స్పష్టమవుతూ ఉంది. ఈ విషయాలు పౌరహిత్య వృత్తిలో ఉండేవానికి బాగా తెలుస్తాయి. మంగళవారం నాడు కొర్ర విత్తనాలు విత్తితే బాగా ఫలిస్తాయి. అట్లే కందులు, ఆవాలు, శనక్కాయలు మొదలు బాగా ఫలిస్తాయి. కుజగ్రహ దోషాలున్నవారు శాంతార్థం కొందరు మంచి పగడం ఉంగరంలో ధరిస్తారు. స్త్రీలు ఋతువతులు అగుటకు కుజచంద్ర సంయోగ వీక్షణ వలనే అని తెలియవుతుంది. మరియు కుజ శుక్రులు రజోగుణ ప్రధానులు. శుక్రుడు జలతత్వం, కుజుడు అగ్నితత్వం గలవారు. జలతత్వం నందే శుక్రశోణితం అనే రజోతేజో ధర్మం వల్ల జన్యములై సృష్టి కలాపాలు నిర్వర్తించబడుచు ఉన్నవి. అంగారకుడు మేష వృచ్చికములకు అధిపతి. మేషము మేక సంచారశీలి, కుజుడు సంచారుడు మరియు ఖగోళ పరిమాణాలలో వక్ర స్తంభనాది గతి విశేషాలు గలవాడు. స్తంభన జరిగినప్పుడు ప్రజలకు కరువు, కాటకాది అరిష్టములు సంభవించును. వృచ్చిక రాష్ట్రాధిపతులు ఉన్నందున శత్రువులతో శత్రుత్వము సంభవించినప్పుడు వృచ్చిక తాడనము వలె నానా హింసలు పెట్టి వేధించడానికి పుణ్యపాప భీతి లేకుండా ప్రవర్తిస్తారు. ఈ కుజుడు మఘ, మూల, పుష్యమి, పుబ్బ, హస్త, రేవతి, పూర్వాషాఢ ఈ నక్షత్రములందు సంచరిస్తున్నప్పుడు ఇల్లు కట్టకూడదు. కట్టినా దగ్నమవుతాయి. కనుక కుజ ప్రభావం అతీత తీవ్రతను చూపుతుంది. ఈ కుజ ప్రభావం గల జాతకులు అంతులేని ఆలోచన తరంగాలలో నిర్విరామంగా ఈదులాడుతూ ఉంటారు. విరామ సమయంలో కూడా నిద్రలోని జాగృతియా, జాగృతిలోని నిద్రయా అన్నట్టు నిద్రిస్తూ ఉంటారు. వీరితో విరోధించడం, నిగ్రహించుకోవడం విష సర్పాగ్న మధ్య నుండి బ్రతికి బయటపడినట్లే ఉంటుంది. అంత కష్టము. ఇట్టి అంగారకుడు స్త్రీ పురుష జాతకంలో 2, 4, 7, 8, 12 భావాల్లో అంటే రాశిలో ఉన్నప్పుడు చాలా స్వల్ప జీవితంలో భార్య భర్తను కోల్పోవలసి ఉంటుంది. స్త్రీ విధవత్వం, పురుషునికి విదూరత్వం శశాస్త్రీయంగా ప్రాప్తిస్తుంది. ఈ దోషము ప్రామాణిక గ్రంథాలకు ధర్మసింధువు, నిర్ణయ సింధువు మొదలగు గ్రంథాలలో వెతికినా కూడా కనిపించదు. ఇది ఒక ఆశ్చర్యం కదా. చింతామణి వివాహ ప్రకరణంలో మాత్రమే కనబడుతున్నది. ఇంకా వివాహ మాలిక, అగస్త సంహిత, నారద సంహిత మొదలగు గ్రంథాలు ఆధారంగా తోడ్పడుతూ ఉన్నాయి. ధన వ్యయేచ పుంసాం భార్య వినాశం అనేది అగస్త సంహితలో ఉన్నది. కానీ ధర్మశాస్త్రములు, కుజదోష పరిహారాలు, దానికి సంబంధించిన కుంభ వివాహాది శాంతి విధానాలు చెప్పడంతో కుజదోషం అనేది స్పష్టమవుతుంది. పెళ్లి అనేది 100 ఏళ్ల పంట. కనుక
వధూవరుల జాతకంలో కుజదోషాన్ని గురించి దైవజ్ఞుల సలహాలు తీసుకొని చేయాలి. తెలిసి తెలియని సామాన్యుల వద్దకు వెళ్ళి సలహాలు తీసుకొని ఇబ్బందులకు గురి అగుదురు. జాగ్రత్త అనేది చాలా అవసరం. దైవజ్ఞులు గ్రహ స్వరూపాలు కనుక నిష్పాక్షికమైన సత్సలహాలు ఇవ్వడం మాత్రమే వారి యొక్క కర్తవ్యం. అగ్నిని తెలిసి తాకినా తెలియక తాకినా చేయి కాలక మానదు, అది దాని యొక్క ధర్మం. అట్లే కుజదోషానికి బాగా తెలియజేసి జాతకాలు పరిశీలించి చూచిన దోషం నివారించదగును. ఉభయులకు కూడా కుజదోషమున్న అంగీకరించి వివాహం చేయాలి. గోచారిత్యా కూడా కుజదోషాలు అనేవి చూడాలి. అంగారక కృష్ణవేణి లంకా మధ్యేచ అను ప్రమాణికాన్ని బట్టి సింహాళము అంటే సింహోళ నుంచి కృష్ణానదీ తీరం అంటే విజయవాడ వరకు అంగారక మండలాధిపత్య దేశ ప్రజలమవుతున్నారు. కనుక కుజ ప్రభావం గల బాలలకు జాగ్రత్త అనేది చాలా అవసరం. వీరంతా ఇహలోక సుఖభోగ ప్రియులుగా ఉంటారు. వీరిలో కామవాంఛలు ఎక్కువగా ఉంటాయి. మకర పంచకం ఎక్కువ, అనగా మకర పంచకం అంటే మాంసము, మత్స్యము, మదము, మైథూనము, ముద్ర ఇవి అధికం. వీరికి ఆలోచన శక్తి తగ్గి అహంకారం అనేది పెరుగుతూ ఉంటుంది. దానివలనే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేజశక్తిని పోగొట్టుకొని అజ్ఞానమే విజ్ఞానంగా భావించి వెర్రివాళ్ళు వచ్చున్నారు. కుజుడు భూలోక ప్రియుడు అంటే భోగ భాగ్య రాజ్యలక్ష్మీ ప్రియుడు కాగా కేతువు మోక్షలక్ష్మీ ప్రియుడు. వీరిద్దరికీ ఎంత తేడా! రుణబాధలు కలవారు అంగారక స్తోత్రము, పారాయణ, పూజ, జపహోమాదులు సక్రమంగా చేస్తే రుణబాధ తొలగి సుఖిస్తారు. మరియు ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు, భయాలు, జైలు శిక్షలు, వ్రణవాది పీడలు ఇవన్నీ కూడా అంగారక స్తోత్రం చేయటం వలన తొలుగుతుంది. అంగారక వ్రతం చేస్తే రుణ విముక్తులు అవుతారు అని పద్మపురాణంలో చెప్పబడింది. వ్రత చూడమని గ్రంథంలో కూడా కలదు. కుజదోషం ఉన్న వారు ఎర్రని ఎద్దును దానం చేస్తే కుజగ్రహ అరిష్టం, కుజ దోష శాంతి కలుగుతుంది. ఇది శాస్త్ర సమ్మతము. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల వారికి కలిగే ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మేషరాశి అంటే 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంది. అయితే మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకి కుజుడి యొక్క వేద వల్ల కుజుడు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల రుణ బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగానే భరణీ నక్షత్ర జాతకులకు కుజుడు పుష్యమి నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల వీరికి కూడా రుణ బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు, భరణీ నక్షత్ర జాతకులు కూడా రుణ బాధల నుంచి విముక్తి కావడానికి ఆ రుణ విముక్తి స్తోత్రం అనేది ఉంది, అది చదువుకోవాలి. 21 అక్టోబర్ 2024 నుంచి డిసెంబర్ 6, 2024 వరకు కుజుడు కర్కాటక రాశిలో నీచ పొందుతూ ఉన్నాడు. నీచ పొందినప్పుడు మేషరాశి వారికి ఇచ్చే ఫలితాలు ఏంటంటే కుజుడు లగ్న అష్టమాధిపతి, చతుర్థంలో నీచ పొందుతున్నాడు. చతుర్థ భావ ఫలితాలు అనేవి కొంచెం చాలా తగ్గిస్తుంటాడు. అంటే జన్మరాశి నుంచి 4వ రాశిలో సంచరించే కాలంలో సుఖశాంతులు అనేవి కొంచెం లోపిస్తాయి. మానసికమైన అశాంతి అనేది ఉంటుంది. ఇతరుల వల్ల తాను బాధలకు గురి అవుతుంటారు. శరీరానికి గాయాలు తగలవచ్చు. కుతంత్రాలు ఎదుర్కొనవలసి వస్తుంది. మిత్రులు కూడా శత్రువుల వలె ప్రవర్తిస్తారంటే మిత్రులు శత్రువులు కావచ్చు కూడా. బంధువుల ఎడబాటు అనేది ఏర్పడుతుంది. మేషరాశి వారికి కుజుడి వేద వలన గాయాలు, కలహాలు ఏర్పడి ధననాశనం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కుజునికి 3లో కేతువు, 5లో శుక్రుడు. అంటే కుజుడున్న స్థానం నుంచి 3లో కేతువు, 5లో శుక్రుడు, 8లో శని, 9లో రాహు ఉండడం వల్ల ఇది దక్షిణ వేదలో సంచరిస్తే అశుభ ఫలితాలను
ఇస్తాడు. అదేవిధంగా 4లో రవి బుధువులు, 11లో గురుడు ఉన్నాడు అంటే వామవేద వల్ల శుభ ఫలితాలు అనేవి ఎక్కువగలుగుతాయి. అంటే దీనికి లగ్న అష్టమాధిపతి లగ్న అష్టమాధిపతి కుజుడు కాబట్టి లగ్నం అనేది ఇటు కేంద్రము అటు కోణం కూడా అవుతుంది కాబట్టి తక్కువగా ఇబ్బందులు అనేవి కలుగజేస్తాడు. జయ శ్రీమన్నారాయణ.